ఎవరైతే ఇష్టపడి పార్టీలో చేరడానికి సిద్ధమైనారో శ్రీ సూర్యనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ పార్టీలో ఇక్కడ గ్యాదర్ అయినాము. అందరం కూడా గుంపుడి ఉన్నాము. ఈరోజు పురి రాజా గారు యాదవ్ సంఘ అధ్యక్షులు, రామాలయం దేవాలయం ధర్మకర్త, మరి వైసీపీ పార్టీలో యాక్టివ్గా ఉంటూ ఈరోజు మన సిద్ధాంతం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి సూర్యనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో పనిచేయడానికి ఈరోజు మనకు ఈరోజు పార్టీలో చేరడానికి తన ఆధ్వర్యంలో ఇంకా కొంతమంది కార్యకర్తలు కూడా కొంతమంది నాయకులు కూడా యాదవ్ సంఘానికి చెందిన పెద్దలు కూడా చేరడానికి సిద్ధమైనారు. కాబట్టి ఈరోజు ఈ సందర్భంగా ఈ శుభ సందర్భంగా సూర్యనారాయణ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత అదే మొదటి చేరిక అనుకుంటా ఇది. మరి ఈరోజు ఇంత గ్రాండ్గా విధానాలకు వెల్కమ్ చేసి ఈరోజు ఇదంతా కూడా అరేంజ్ చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు సుబ్రాయుడు గారు, అదే సాంబశివారు వారు కూడా అనుకూలంగా ఉంటూ ఈ విధంగా తెలుగుదేశం పార్టీని బలపరచడం, తెలుగుదేశం పార్టీకి రాబోయే రోజుల్లో మంచి పటిష్టం చేయడానికి వారు కూడా సిద్ధపడి పెద్ద మనసుతో నాయకత్వంలో ఐకమత్యంగా ఉంటాము అనే ఒక సిగ్నల్ ఈరోజు మనము ప్రజలకు కానీ పార్టీ పెద్దలకు కానీ ఈరోజు మనం ఇస్తున్నాము ఈ సందర్భంగా. కాబట్టి ఇది కూడా ఒక ఆదర్శంగా కావాలి. రాబోయే రోజుల్లో ఇంకా ఇతర పంచాయతీల్లో కానీ అలాంటి ఇతర వార్డుల్లో కానీ సూర్యనారాయణ రెడ్డి గారి నాయకత్వంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు నమ్మి వస్తారో వాళ్ళందరినీ కూడా మనం ఆహ్వానించి మనం కూడా కొద్ది సర్దుబాట్లు చేసుకుని మిగతా నాయకులు కూడా ఈ విధంగా కూడా ముందుకు వెళ్ళాలని కూడా మీకు అందరూ కూడా నేను గుర్తు చేస్తున్నాను. మరొకసారి ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకులు లోకేష్ బాబు గారు నన్ను ఈ మధ్యనే కొత్తగా బద్వేలు ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు మా మండల వాసి అన్న మన బురి రాజన్న గారు ఆధ్వర్యంలో ఎందుకంటే మా ఫస్ట్ లోనే మా అన్నకు సూర్యనారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వచ్చిందనే ఆనందంతో తెలుగుదేశం పార్టీ చేసే సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి పనులు కానీ అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధిని చూసి స్వచ్ఛందంగా మన పార్టీలోకి రావడం నాకు చాలా ఆనందదాయకం. ఎందుకంటే రాజన్న చాలా మంచి లీడర్ ఇక్కడ. అలాగే సుబ్బరాయుడు గారు కానీ ఇక్కడ మన సాంబయ్య గారు కానీ చాలా ఆనందంగా ఉంది. నా ఊరు నా మండలము అనే ప్రజలు నేను ఇక్కడికి వచ్చి చూస్తా ఉంటే ఎంతో మంది ఆప్యాయతంగా పలకరిస్తున్నారు. నాకు చూస్తా ఉంటే ఇలా ఉందా, ఇంత ఆప్యాయత ఉందా అని పార్టీలకు అతీతంగా ఎక్కడున్నా కూడా మన అనే ఫీలింగ్ ఫస్ట్ కనబరిచి ఈ బద్వేల్లోనే స్టార్టింగ్ మన సిద్ధవటం రోడ్ అంటే మనకు చాలా మంది ఆత్మీయులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి సపోర్టు సహకారాలతో నన్ను ముందుకు నడిపిస్తారని రాజన్నను మరొకసారి అభినందిస్తూ ఆయనను చాలా ఆహ్వానంగా ఒక బ్రదర్గా నా మనస్సాక్షిగా ఆయనకు ఆహ్వానం పలుకుతున్నాను. అలాగే మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు నాకు ఇచ్చిన ఈ ఇన్ఛార్జి పదవిని తప్పకుండా ఇక్కడి నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ బద్వేలు మున్సిపాలిటీలు ముందుగానే మనకు ఎలక్షన్ రాబోతున్నాయి. మీరందరూ కూడా నాకు మీరు ఈ ఒక్కట జాగానే కాదు, ఈ విద్యానగరే కాదు, ప్రతి ఒక్క చోట మనకి ఎక్కడెక్కడ మనకు ఫ్రెండ్స్ ఉన్నా, ఎక్కడెక్కడ బంధువులున్నా అందరినీ మనకు చెప్పుకొని వాళ్ళందరినీ బలోపేతం చేసి అందరికీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్న ప్రతి ఇల్లు తిరుగుతా అన్నా నేను కూడా. నాకు ఎలాంటి ఇగోలు గర్వాలు ఎలాంటి లేవు. అందరినీ కలుపుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ సపోర్ట్ సహకారాలు ఖచ్చితంగా కావాలని మిమ్మల్ని అందరినీ